ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. ఇంట్లోనే ఉండి ఆధార్ లింక్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది మీరు మార్చుకోవచ్చండి. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అన్ని వివరాలు అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మొబైల్‌లోనే ఇంట్లో కూర్చొని మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే చాలామంది పాత నంబర్‌లు ఇచ్చేసుంటారు. వేరే వాళ్ళ నంబర్‌లు ఇచ్చేసుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మన నంబర్‌కి చేంజ్ చేసుకోవడానికి ఇది చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చండి. ఎక్కడ కూడా పోకుండా ఇంట్లో కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ఏ అప్లికేషన్స్ కావాలి, ఎలా చేయాలి, ఎంత ఫీజు చెల్లించాలి, ఈ అప్లికేషన్ ద్వారా మీరు చేయాలని చెప్తాను. వీడియో ఎండ్ వరకు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో మీకు తెలుగు జాబ్ పాయింట్ .com మీద ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తానే మీకు మన అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. దీనికి సంబంధించి ఫస్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి పూర్తిగా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు కిందికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఆల్ మ్యాటర్ అనేది కూడా ఏమి ఉండాలి అనేది స్టెప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 పాయింట్ అనేది ఫస్ట్ ఏంటంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. అందులో ఆధార్ యాప్ అనేసి స్పెల్లింగ్ రాసి పెట్టుకోండి. అలానే మనకు ఆధార్ పేస్ ఆర్డీ అప్లికేషన్ అనేది రెండు ఏంటంటే మీ మొబైల్ నుంచి ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, ఎందుకంటే అక్కడ మీకు కరెక్ట్గా ఉంటుంది, ఎటువంటి ఫ్రాడ్స్ అనేది జరగవు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, అందులో మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే కొత్త నెంబర్ ఇస్తున్నారో దాన్ని ఎంటర్ చేశాక మీకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ₹75 ఇక్కడ మీరు జంప్ చేసి అది క్లియర్ చేసి ఇక్కడ పేస్ అథారిటీ అనేది మీ పేస్ చూపించాలి. ఎవరైతే ఆధార్ నెంబర్ చేంజ్ చేస్తున్నారో వాళ్ళ పేస్ మాత్రం ఇక్కడ చూపించినట్లయితే వితిన్ సెకండ్స్లో ఇక్కడ మీకు చేంజ్ అనేది అవుతుందండి. ఆ తర్వాత అది మీకు అప్డేట్ అవ్వడానికి టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 15 days అయితే పడుతుంది. ఇప్పుడు మీరు అప్లై చేసినాక మీకు మెసేజ్ వచ్చేస్తుంది సక్సెస్ఫుల్ అనేసి. ఆ తర్వాత 15 days తర్వాత లోపలే ఒక రోజు పడచ్చు, కొంతమందికి 10 రోజులు పడచ్చు, కొంతమంది 3 రోజులు పడచ్చు. అలా డిఫరెంట్ డేట్స్ బట్టి వాళ్ళు వెరిఫికేషన్ బట్టి వాళ్ళు ఏంటంటే మీకు ఫైనల్ చేసేస్తారు. ఆ తర్వాత కొత్త నెంబర్ అనేది అక్కడ మీకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ అనేది లింక్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడైనా మీరు ఆధార్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, నెక్స్ట్ ఏదైనా పాలసీలు మనం చేయాలన్నా, అలానే మనకు బ్యాంక్లో పోవాలన్నా, హాస్పిటల్లో పోవాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఈ లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను. అక్కడ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ అనేది ఉంది. ఒకసారి రీడౌట్ చేయండి. అలానే ఇవే కాకుండా మరిన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మరిన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేశారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఇస్తామండి. జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ తర్వాత మీకు ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలానే మనకు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఇస్తుంటాం. రెగ్యులర్గా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.